పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఫ్యూచర్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. జియో 97 ని ఇమీడియట్లీ క్యాన్సిల్ చేయాలి. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ని ఎగ్జిస్టింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే కంటిన్యూ చేయాలి అని స్టూడెంట్స్ లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో సెవెరల్ ప్లేసెస్ లో స్టూడెంట్ ధర్నాస్, డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆగస్ట్ 22న చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ కూడా అనౌన్స్ చేశారు. అసలు జియో 97 ఏంటి, స్టూడెంట్స్ ఎందుకు అపోజ్ చేస్తున్నారు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఫ్యూచర్ మీద ఈ డెసిషన్ ఇంపాక్ట్ ఏంటి, ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. ఫస్ట్ జియో 97 గురించి సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకుందాం. జూలై 3, 2026 న ఇష్యూ అయిన జియో 97 ద్వారా లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ని శక్తి, స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ గా రీస్ట్రక్చర్ చేశారు. ఈ రీస్ట్రక్చరింగ్ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ని కూడా బార్డర్ స్కిల్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ కిందకి తీసుకొచ్చారు. యంగ్ ఇండియన్ స్కిల్స్ యూనివర్సిటీతో పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ని లింక్ చేయడం పై కూడా స్టూడెంట్ కన్సర్న్ రేస్ చేస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి మెయిన్ ఆబ్జెక్టివ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కి, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ కి అగ్లైన్ చేయడం అని చెప్తున్నారు. కానీ స్టూడెంట్స్ కి ఇక్కడే మేజర్ కన్సర్న్ స్టార్ట్ అయింది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మెయిన్ గా చెప్తున్న పాయింట్ ఏంటంటే, పాలిటెక్నిక్ అనేది జస్ట్ స్కిల్ ట్రైనింగ్ కోర్స్ కాదు, ఇది స్పెషలైజ్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. డిప్లొమా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళడానికి కూడా పాత్వే ఉంది. ఎస్పెషల్లీ డిప్లొమా స్టూడెంట్స్ ఈ సెట్ ద్వారా బీటెక్ లాటరల్ ఎంట్రీ పొందగలిగే ఆపర్చునిటీ ఉంది. స్టూడెంట్స్ కన్సర్న్ ఏంటంటే, ప్రపోజ్డ్ రీస్ట్రక్చరింగ్ వల్ల ఈ ఎగ్జిస్టింగ్ పాత్వే డిప్లొమా ఎడ్యుకేషన్ ఐడెంటిటీ అండ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మీద అన్సర్టనిటీ క్రియేట్ అవుతుందని. అంటే స్టూడెంట్ క్వశ్చన్ సింపుల్ గా ఉంది, మేము 3 years డిప్లొమా చదివినా తర్వాత నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాపర్ పాత్వే కంటిన్యూ అవుతుందా? ఇది ఇప్పుడు మేజర్ ఇష్యూగా మారింది. ఈ ఇష్యూ మీద హైదరాబాద్ లో కూడా ప్రొటెస్ట్ ఇంటెన్సిఫై అయింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ స్టూడెంట్స్ డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేస్తున్నారు. మసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ ద్వారా కూడా ప్రొటెస్ట్ జరిగింది. స్టూడెంట్ గ్రూప్స్ జియో 97 విత్డ్రాల్ తో పాటు పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు వికారాబాద్, పటాన్ చెరువు, కరీంనగర్ రీజియన్స్, వరంగల్ రీజియన్ అండ్ అదర్ ఏరియాస్ లో కూడా ప్రొటెస్ట్ రిపోర్ట్ అయ్యాయి. ప్రొటెస్ట్ మధ్య పోలీస్ యాక్షన్ పై కూడా కాంట్రవర్సీ క్రియేట్ అయింది. మహబూబాద్ లో ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ తో ఒక పోలీస్ ఆఫీసర్ బిహేవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇష్యూ సీరియస్ అయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని యాక్టివ్ డ్యూటీ నుంచి రిలీవ్ చేసి డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ తో ఎంక్వైరీ కండక్ట్ చేయాలని అథారిటీస్ ఆర్డర్ చేశారు. స్టూడెంట్స్ పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేసి రైట్ ని రెస్పెక్ట్ చేయాలని స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తుంది. స్టూడెంట్స్ అండ్ సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ మెయిన్ గా సెవరల్ డిమాండ్ రేస్ చేస్తున్నారు. ఫస్ట్ జియో 97 ని విత్డ్రా చేయాలి. సెకండ్, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ని ఎగ్జిస్టింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్ వర్క్ లోనే కంటిన్యూ చేయాలి. థర్డ్, డిప్లొమా స్టూడెంట్స్ కి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ పాత్వే క్లియర్ గా కంటిన్యూ అవ్వాలి. ఫోర్త్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఫ్యూచర్ పై క్లారిటీ ఇవ్వాలి. ఫిఫ్త్, పాలిటెక్నిక్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సర్వీసెస్ కండిషన్స్, జాబ్ సెక్యూరిటీ అండ్ ప్రమోషన్స్ పై క్లారిటీ ఉండాలి. స్టూడెంట్ మూవ్మెంట్ ఇప్పుడు ఇంకా ఇంటెన్సిఫై చేయడానికి రెడీ అవుతుంది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆగస్ట్ 22, 2026 న చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తో పాటు గవర్నమెంట్ పాలిటెక్నిక్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో కమింగ్ డేస్ లో ఈ ఇష్యూ మీద గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ గా మారింది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ చేయడం, ఇది ఒక సైడ్. కానీ స్టూడెంట్స్ కన్సర్న్ ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి బట్ ఎగ్జిస్టింగ్ డిప్లొమా ఎడ్యుకేషన్ పాత్వేని వీకెన్ చేయడానికి. స్టూడెంట్స్ కి టెక్నికల్ డిప్లొమా ఎడ్యుకేషన్, సెపరేట్ ఐడెంటిటీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ప్రిజర్వ్ చేయాలి అనే డిమాండ్ ఉంది. సో ఫైనల్ గా గవర్నమెంట్ ఈ కన్సర్న్స్ ని క్లియర్ గా సేఫ్ గార్డ్స్ ఇస్తుందా లేదా జియో 97 ని విత్డ్రా చేస్తుందా అనే క్వశ్చన్ ఇప్పుడు మెయిన్ గా ఉంది. సో తెలంగాణలో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఇప్పుడు మేజర్ ఎడ్యుకేషన్ ఇష్యూగా మారింది. జియో 97 విత్డ్రా, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్, హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అండ్ స్టూడెంట్ ఫ్యూచర్, ఇవి ఈ ప్రొటెస్ట్ లో సెంట్రల్ డిమాండ్. ఆగస్ట్ 22 అనౌన్స్ చేసిన చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ మూవ్మెంట్ ఇంకా ఇంటెన్సిఫై అయ్యే పాసిబిలిటీ ఉంది. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.